ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మీరే చక్కటి సందేశాన్ని వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడి అందరినీ దర్శించి మీ యొక్క ఆత్మలోనికి ఆత్మ వశ్యములోనికి తీసుకోండి. ప్రతి ఒక్కరిని నీ ఆత్మ ఆజనములోనికి తీసుకోండి అయ్యా. నిలబడి వాక్యం అందిస్తున్న నీ బిడ్డలను కూడా మీరు స్వాధీనపరచుకోండి. ప్రత్యేకమైన వర్తమానము ఈ రాత్రికాల సమయంలో అందింపచేయి. ప్రతి ఒక్కరికి మేలు కలుగునట్లుగా, ప్రతి హృదయము తాకబడినట్లుగా, ప్రతి ఒక్కరూ వెలిగించబడినట్లుగా, ప్రతి ఒక్కరిలో ఉన్న అపవిత్రత తొలగిపోవునట్లుగా మీరే మా మధ్యలో కార్యము జరిగించు. బలహీనులు బలపరచబడాలి, కృంగిన వారు లేవనెత్తబడాలి, పాపులు పరిశుద్ధులుగా మారిపోవాలి, నీ మహిమతో నింపబడాలి ప్రభువా, నీ శక్తితో నింపబడాలి. నీ దైవ కార్యాలు ఈ స్థలములో నాయన మీరే జరిగించి అందరినీ మీరు స్వాధీనపరుచుకోనమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇది 29వ రోజు. ఈ యొక్క రోజు మరి మూలపాడులో సేవ చేస్తున్నారు పండు ప్రవీణ. అలాగే మన వాక్యం చెప్పుద్ది, మనం శ్రద్ధగా విందాం. ఫస్ట్ ఆమె చెప్పుద్ది. మీరు ఎందుకంటే దేవుని సమర్పించుకొని సేవ చేస్తున్న వారు నోట్లో నుండి దేవుడు మాట్లాడతాడు, వారి మాటలు కూడా మనం వినాలి. రామ్మా. తండ్రి, నీ బిడ్డ వాక్యం చెప్పబోతూ ఉండగా మీరు బలపరచండి. ఒక ప్రత్యేకమైన వర్తమానము అందరికీ వినిపింపచేయండి. సంసోను కూడా బలపరచబడాలి. సంసోను నీ కొరకు బ్రతకాలి, మరలా వెనక్కి తిరగకూడదు. అలాగే ఆయన సంసోను భార్యను హన్నాను కూడా బలపరచు. మీరే గొప్ప కార్యాలు జరిగించు. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. సమయం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు. మరి నేను ఇక్కడ నిలబడి చెప్పే అంత పెద్దదాన్ని కాదు, కానీ దేవుడిచ్చిన అవకాశంను బట్టి మరి ఈ సమయం ఇక్కడ నేను నిలవబడగలుగుతున్నాను. కనుక మీ అందరూ కూడా నన్ను మర్చిపోండి. ఎందుకు అంటే ఏమేంటి మాకు చెప్పేది అన్న భావన ఫస్ట్ ప్రతి ఒక్కరిలో నుంచి తీసేసుకొని దేవుని వాక్యం మీద శ్రద్ధగా గురి నిలపాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా మనవి చేసుకుంటున్నానండి. మరి రాత్రికాల సమయంలో దేవుడు మనందరి కొరకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం చెప్దామా గట్టిగా? మంచిదండి. మరి రాత్రి దేవుడు మనందరితో మాట్లాడలాగున ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేయి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ మాటలు ప్రభువా కొద్ది నిమిషాలు బోధిస్తుండగా మీరు నాకు తోడుగా ఉండండి. వినిన వారికి కూడా మీరు తోడుగా ఉండండి ప్రభువా. నా స్వరాన్ని మీరు మరుగుపరచండి. మీ స్వరం ద్వారా నీ ప్రియులైనటువంటి వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా, ప్రతి ఒక్కరిలో కూడా నాయన ఈ వాక్యము ఫలించినట్లుగా మీరు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ, ఐ కంప్లీట్ సరెండర్ ఫర్ యూ లార్డ్ ప్రభువా. పూర్తిగా నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా. మీరే బలపరచండి. నీ వాక్శక్తినిచ్చి నా ద్వారా మీరు మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు ధ్యానించుకుందామండి. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5 నుంచి 8 వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయం
ఆయన ప్రేమ పరము నుండి ఆయన్ని ఏం చేసిందండి, కిందకి దించి వేసేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి, ప్రేమిస్తున్నాడు. ఆయన కరుణ గలవాడు, వాత్సల్యము గలవాడు, కరుణా సంపన్నుడు అని చెప్పుకుంటున్నాం కదా. కానీ నిజమైన ప్రేమ, ఆయన ప్రేమను మనం అనుభవించగలిగితే మన జీవితాలు ఇలాగ ఉండవండి. ఎంతసేపు కూడా మనము ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని ధ్యానిస్తూ, ఆయన కొరకే మన ఊపిరంతా కూడా యేసులాగా మచ్చబడిపోతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే మనము పాపంలో ఉంటుండగానే, మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటుండగానే ఆయన మన కొరకు ఏమయ్యారండి, మరణించారు. లూకా సువార్త 16వ వచనంలో ఒక వ్యక్తి గురించి మనం ధ్యానించుకుందామండి. లూకా సువార్త 16వ అధ్యాయం. ఎరుకో అనే పట్టణములో శుంకపు గుత్తదారుడైనటువంటి ఎవరున్నారండి, జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరండి, ట్యాక్స్ కలెక్టర్. ఆయన వృత్తి ఏంటి, ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం. ఆ యొక్క ఎరుకో పట్టణంలో జక్కయ్య గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. అంత మనతో ప్రేమించాడు. లోకంలో నిన్ను నన్ను కూడా ఆయన ఎంతగానో ప్రేమించాడు. మన నుండి ఆయన ఏదేదో ఆశించట్లేదండి, మన నుండి ఏదేదో ఆయన కోరుకోవట్లే. మనము నీతిగా జీవించడమే ఆయన యొక్క చిత్తం. ఈ నిరీక్షణ ఉంది చూసారా, ఇది మనల్ని సిగ్గుపరచదు, ఎన్నటెన్నటికి కూడా అది సిగ్గుపరచు. నువ్వు విశ్వాసంలో నాటబడి ఉన్నావు. నువ్వు అనుకోవచ్చు, నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నానే, ఇంతగా ప్రభువుని నమ్ముతున్నానే, నా జీవితంలోనే ఎందుకు శోధన, ఎందుకు శ్రమ, ఎందుకు ఈ బాధ అనుకోవచ్చు. కానీ దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు కనుక, ప్రత్యేకమైన దానిగా నిన్ను చేయాలనుకుంటున్నాడు కనుక కొన్నాళ్ళు శ్రమల గుండా నిన్ను నడిపిస్తాడు. నిన్ను శ్రమల గుండా నడిపించినా సరే ఆయన నిన్ను అక్కడ విడిచిపెట్టేలేదండి. నీ హస్తాన్ని ఆయన విడిచిపెట్టలే. నీకు తెలుసా, ఆయన నువ్వు ఆయన హస్తం విడిచిపెడతావేమో, కానీ దేవుడు నీ హస్తము ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే విడిచిపెట్టడు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నువ్వు ఎంత శోధింపగలుగుతావో, నువ్వు ఎంత సహింపగలుగుతావో, నిన్ను అంతే నేను శ్రమ పెడతాను. ఒకవేళ అంతకు మించి పెట్టినా దాని నుండి బయటపడే మార్గం కూడా నేనే అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం చెప్దామా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. వెన్ యూ స్పీక్, ప్రే విత్ గాడ్, గాడ్ టాక్స్ విత్ వర్డ్. మనమంట ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడితే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుడు దేని ద్వారా మాట్లాడతాడంటే అండి, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఎప్పుడో తెలుసా, అది నువ్వు ఒక్క పని చేసినప్పుడే జరగదు. నువ్వు మాట్లాడితే ఆయన నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. మనం నమ్ముతున్న దేవుడు అలాంటి గొప్ప దేవుడు అండి, మాట్లాడే దేవుడు. ఆయన ఊరుకునే నిలిచి ఉండే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనం చదువు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. కాదండి, క్షమించండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టె అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారి కంటే అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులునిచ్చు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ లోకపు తల్లిదండ్రులు మంచివారు కారైనప్పటికీ వారి బిడ్డలకు మంచి ఈవుల్ని ఇవ్వాలని ఆశపడతారంట. మరి పరలోకమందున్న మన తండ్రి మనకి ఇంకెంత మంచి ఈవులు ఇవ్వాలని ఆశపడతాడండి. ఒకసారి ఆలోచిద్దామా. ఈ లోకపు తల్లిదండ్రులు అంట వారు మంచితనముగా ఉండకపోయినా సరే
బిడ్డలు మంచిగా ఉండాలి, వారి బిడ్డలు మంచిగా బ్రతకాలని మంచి ఈవుల్నే కోరుకుంటారంట. మరి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసయ్య పరలోకమందున మన తండ్రి ఇంకా మనకెంత మంచి ఈవుల్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎలాంటి వాడండి? అసాధారణమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. ఒక వ్యక్తి సింహపు బోనులోనికి వెళ్ళి మరలా తిరిగి శరీరంతో బయటికి రావటం అంటే అది సాధారణమైన కార్యం అండి? కాదు, అసాధారణమైన కార్యం. హెబ్రీ బాలురు ముగ్గురు కూడా అగ్నిలో పడివేసిన తర్వాత అగ్ని వాసన కూడా వారికి తాకకుండా వారు బయటకు రాగలిగారంటే అది ఎలాంటి కార్యం అండి? అసాధారణమైన కార్యం. ఒక వ్యక్తి చనిపోయి 3 దినాలు కూడా సమాధిలో ఉండి ఆదివారమున లేచాడంటే అది ఎలాంటి కార్యం అండి? అసాధారణమైన కార్యం. దేవుడు దానియేలు జీవితంలో చేసిన అసాధారణమైన కార్యము, షడ్రకు మెషక్కు అబేద్నెగోలు జీవితంలో చేసిన అసాధారణమైన కార్యం, యేసుక్రీస్తు ప్రభు జీవితంలో చేసిన అసాధారణమైన కార్యం నీ నా జీవితాల్లో చేయటానికి కూడా ఆయన ఆశపడుతున్నాడు. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని నామని మహిమ. దేవునికి స్తోత్రం. మన దేవుడు సూపర్ న్యాచురల్ మిరకిల్స్ చేసే దేవుడు. నార్మల్ దేవుడు కాదు మన దేవుడు, అసాధారణమైన కార్యాలను జరిగించే దేవుడు. నువ్వు అనుకోవచ్చు నీ జీవితంలో ఇది జరగకపోవచ్చేమో, దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరట్లేదని కొన్ని సమయాల్లో నీకు నీవుగా నిరుత్సాహపడిపోతున్నావేమో. దేవుని వాగ్దానము లేట్ అవుతుందంటే అది జరగకుండా ఆగిపోతుందని కాదు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, అవునా కాదంటే? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఆ వాగ్దానము నెరవేర్చట్లేదయ్యా అంటే ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? కొన్ని లోపాలు మనలో కూడా ఉంటాయి. అన్ని దేవుడి మీదే తోసేయకూడదండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కొన్ని లోపాలు మనలో కూడా ఉంటాయి. ఒప్పుకోవాల్సినవి ఒప్పుకోకుండా దేవుడు పరిశుద్ధాత్మ కొన్ని గ్రహించే సత్యాలను ఇవి ఒప్పుకో అని చెప్తున్నా ఒప్పుకోకుండా దాచిపెట్టేసి మరుగుపరిచేసి దేవుడికి తెలియదు అనుకుంటామండి కదండి. మనిషి జ్ఞానం ఎలాంటిది? వెర్రితనం లాంటిది. దేవునికి తెలియదు అనుకుంటాం. దేవుడు ఒప్పుకోమని పదే పదే చెప్తున్నా సరే ఈ ఒక్కసారికి వదిలేసి దేవుడితో బేరాలు. కొన్నిసార్లు ఏమో దేవుడు మనకి కొన్ని ఆధ్యాత్మికమైన పాఠాలు, ఆత్మీయమైన పాఠాలు నేర్పించడానికేమో మనకి ఇచ్చిన వాగ్దానాలు కొన్నిసార్లు ఆలస్యం అవుతాయి. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా? దేవుడు చెప్తాడు, ఒక వాగ్దానం ఇస్తాడు, ఆ వాగ్దానం నీ జీవితంలో స్థిరపరుస్తానని ఖచ్చితంగా చెప్తాడు. కానీ మనిషిగా మానవ హృదయం ఏం ఆలోచిస్తో తెలుసా? అవిశ్వాసంతో, భయముతో ముందేసిన అడుగు కూడా ఏం చేస్తామండి? వెనక్కి తీసేస్తాం. అందుకే కొన్ని వాగ్దానాలు మన జీవితంలో నిరర్థకం అయిపోతున్నాయి. కొన్నిసార్లు దేవుని కంటే ప్రత్యేకమైన స్థానాన్ని మనుషులకి ఇచ్చేసి, బిడ్డలకి ఇచ్చేసి, సెల్ ఫోన్స్కి ఇచ్చేసి, అనవసరమైన వాటికి అప్పగిచ్చేసి దేవుని వాగ్దానాలను జరగకుండా మనకు మనమే అడ్డుబండలుగా మార్చబడిపోతాం. దేవుడు వాగ్దానం చేశాడంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఒక వాగ్దానము దేవుని నుంచి విడుదలయ్యి ఈ భూలోకానికి వస్తే ఆ వాగ్దానము ఆ మనిషి పట్ల నెరవేర్చబడకుండా అది మరలా తిరిగి పరముకు చేర్చబడదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానం చేసిన దేవుణ్ణి మనము నమ్మాలి. ఆయన అంటున్నాడు, కొన్నిసార్లు వాగ్దానాలు ఆలస్యమైనా బాధపడకూడదండి. దేవుడు దాని నుంచి నేర్పించే ఆత్మీయ సత్యాలు నేర్చుకోవాలి. బాగా ఆలస్యం అయిపోద్ది కొన్నిసార్లు. అబ్రహాం ఎదురు చూడలేదా? ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడండి? 25 సంవత్సరాలు. వాగ్దానం దేవుడు గర్భఫలం ఇస్తానన్నాడని 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓర్పు కలిగి మనము జీవించాలి. ఈ రోజున నమ్ముతున్నాము, దేవుడిని ప్రార్థన చేస్తున్నాం, దేవుడిని ఆరాధిస్తున్నాం. ఎంత గొప్పదంటే ఈ ధన్యత. యెహోవా దేవుడు గల జనులు ధన్యులు. ఈ లోకంలో ఉన్న అన్య జనులకు లేదు అలాంటి ధన్యకరమైన జీవితం. కానీ దేవుడు నీకును నాకును అనుగ్రహించాడు.
ఈ లోకం నుండి వేరుపరిచి, ప్రత్యేకపరిచి, బంధువుల నుండి తీసివేసి, రక్షణ పొంది, మారు మనసు పొంది దేవుని సన్నిధిలో గడిపే బాధ్యత ఇచ్చారు. ఎంత ధన్యత అండి ఇది! అసలు మన జీవితమే ధన్యకరం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నువ్వు నమ్ముతున్నావా? దేవుడు నీకు అనుగ్రహించిన జీవితం ఎంత ప్రత్యేకమైనదో నేను నమ్ముతున్నానండి. నా జీవితము నాకు ప్రత్యేకమైనది. ఎందుకో తెలుసా? నాలాగా ఇంకొక మనుష్యుడు ఉండడు, నాలాంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉండదు. నా పోలికలు కలిగిన వ్యక్తి నా బిడ్డలు ఉంటారేమో కానీ మరొకరు ఉండరు. దేవుడు అంత ప్రత్యేకంగా మనల్ని చేశాడు. ఊరికినే చేయలేదండి. ఈ లోకంలో మనం ఆయన్ని మహిమపరచాలని, మన దేహాలతో ఆయన మహిమను లోకానికి ప్రత్యక్షపరచాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనకెందుకండి చింత, మనకెందుకో బాధ? మనకు ఎల్లప్పుడూ కూడా సంతోషం. ప్రభువునందు సంతోషించుడి, మరలా చెప్పుదును సంతోషించు. సంతోషమైన మనస్సు కలిగి మనము ఉండాలి. మన జీవితాల్లో కొన్నిసార్లు భయంకరమైన శ్రమలో శోధనలు రెండు వేరువేరండి. శ్రమ ఒక రకంగా బాధ పెడితే శోధన మరొక రకంగా బాధ పెట్టింది. మన శ్రమ మన విశ్వాసాన్ని దొంగిలిచ్చేస్తే శోధన మన జీవితంలో ఉన్న పరిస్థితుల్ని తారుమారు చేసేస్తాం. అయినప్పటికీ నువ్వు ఖర్జూర వృక్షం వలె ఎలా ఉండాలి? విరక్కొట్టబడని స్థితిలో ఉండాలి. యేసు నామములో ఆ స్థితి వచ్చునుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప ప్రార్థనలు, 40 రోజులు ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎన్నో వర్తమానాలు, మాకంటే ముందుగా అభిషక్తులైన దైవజనులు ఎంతో మంది వచ్చారు, ఎన్నో వాక్యాలు విత్తుతున్నారు. ఆత్మపూర్ణులుగా మార్చబడండి, ఆత్మాభిషేకంతో దేవుణ్ణి ఆరాధించండి అని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వర్తమానం మనకి అందిస్తున్నారు. ఈ వర్తమానాలు వినేసి ఇక్కడ గుమ్మం బయట దాకే కాదండి, ఇది మన హృదయాల్లో ఇవి నాటబడిపోవాలి. మనం అంత్య దినాల్లోకి రాబోతున్నాం. అంత్య దినాల్లో ఉన్నాం, రాబోతున్నాం కాదు, ఉన్నాం. ఈ దినాల్లో కొన్ని సమయాలు వాక్యం కరువైపోయే పరిస్థితులు రాబోతున్నాయి. కానీ బయట ఉన్న బైబిల్ తీసివేస్తారేమో కానీ నీ హృదయంలో నాటబడిన వాక్యాన్ని తీయగలుగుతారండి? ఎవ్వరు కూడా దాన్ని చెరిపివేయలేరు. నువ్వు అంత్య దినాల్లో కూడా స్థిరంగా నువ్వు నిలబడాలంటే, అంత్య దినాల్లో కూడా దేవునితో పెనవేయబడాలంటే ఏముండాలండి? వాక్యం చేత నాటుపడిపోవాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పరలోకానికి వెళ్ళాలనే కదా మన నిరీక్షణ, పరలోకానికి వెళ్ళాలనే కదా మన గమ్యం. అదే కదా మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకంలో పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికితే మనం ఎక్కడికి చేర్చబడతాం? పరలోకానికి చేర్చబడతాం. కానీ ఈ రోజుల్లో చేస్తున్న పరిస్థితి ఏంటో తెలుసా? పరలోకానికి వెళ్ళాలని ఆశ అయితే అందరికీ ఉంది, కానీ దానికి తగిన యోగ్యత కొద్ది మందికే ఉంది. ఏంటండి? మనకే కాదు, మోక్షానికి వెళ్ళాలని అన్యజనులకు కూడా ఆశే. వారు కూడా ఎక్కడికి వెళ్ళాలని చేస్తున్నారు? మోక్షానికి వెళ్ళాలనే చేస్తున్నారు. యోహోను సువార్త 14:6 యేసు ప్రభువు ఒక మంచి మాట అంటారు, చూద్దామండి. యేసు, నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. చూసారా? ఎవరంటండి మార్గం? యేసే. యేసు ఒక్కడే మార్గం. ఆ యేసే చెప్తున్నాడు కదా, నేను నీ కొరకు మరణించానమ్మా, నా రక్తాన్ని నీ కొరకు వెలగా నేను చెల్లించాను, నువ్వు నీతిగా జీవించు. ఒక దైవజనుడు అంటాడంటండి, బైబిల్ అంతా చదివేసి ఆయన ఒక సంఘానికి బోధిస్తూ అంటాడంట, నాకు బైబిల్ మొత్తంలో ఆశ్చర్యాన్ని కలిగించింది ఒక సందేశం అన్నాడంట. ఆ సంఘస్థులందరూ ఆతురుగా ఎదురు చూశారంట. అమ్మో, మా సేవకులు ఏదో చెప్తున్నారు, దేవుడు బయలుపరిచేశాడు గొప్ప సంగతి అని సంఘమంతా అత్యాశక్తితో ఎదురు చూస్తుంది. అయితే ఆ దైవజనుడు అన్నాడంట, గాడ్ ఈజ్ గుడ్. ఏమన్నాడంటండి? గాడ్ ఈజ్ గుడ్. దాని అర్థం ఏంటండి? దేవుడు మంచివాడు. ఆ యొక్క ప్రజలు ఒక్కసారిగా షాక్ అయిపోయారండి. ఏదో చెప్తావు అనుకున్నావు అయ్యగారు, నువ్వేంటి ఎంత చిన్న మాట చెప్పు? అది చిన్న మాట అండి.
కాదు. ఎంత గొప్ప మాట తెలుసా అది? అవర్ గాడ్ ఈజ్ గుడ్. నిజమే, ఆయన మంచివాడు. ఎలాంటి వాడండి ఆయన? మంచివాడు, గొప్పవాడు ఆయన. నువ్వేదో ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుడు మంచోడని తెలుసు, కానీ ఆ మంచితనంలో ఉన్న శక్తి నీకు తెలియలేదనుకో, నువ్వు ఇంకెలాంటి స్థితిలో ఉన్నావు? మైనస్ స్థితిలోనే ఉన్నావు. యు ఆర్ నాట్ గోయింగ్ టు ప్లస్. నువ్వు ప్లస్ స్టేజ్లోకి వెళ్ళలేదు. మన దేవుడు మంచివాడు. ఎవరండి? మంచివాడు. ఆయన అంటున్నాడు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. ఈ రోజున అనేక మంది ఋషులు, మతోధికారులు, ఎంతో మంది కూడా హోమాలు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు మోక్షానికి వెళ్ళాలని. కానీ అందరికీ తెలియని మార్గము, మనకి తెలిసిన మార్గము యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం. కొర్నేలి గారు తెలుసు కదండి మనందరికీ. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి ఎన్నో ధర్మ కార్యాలు చేస్తూ, శతాధిపతి అయి ఉండి ఎంతో ప్రార్థనలు చేస్తూ దేవునికి ఇష్టపూర్వకంగా నడిచాడు. కానీ ఆయనకి కూడా ఒకానొక సువార్త అవసరమైంది. ఆయనకి కూడా పరలోకము వెళ్ళాలని ఒక ప్రవక్త ద్వారా, ఒక సేవకుడు ద్వారానే బయలుపరచబడింది, ఒక అపోస్తుల ద్వారా బయలుపరచబడింది. ఎవరండి ఆయన? పేతురు గారు. దేవునికి స్తోత్రం. అంత గొప్ప ఉన్నత అధికారంలో ఉన్న మనిషికి కూడా ఏం అవసరమైందండి? మోక్షానికి వెళ్ళే మార్గము తెలియాల్సి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీకు నాకు ఉచితముగా మోక్షానికి వెళ్ళే మార్గము తెలియచేస్తున్నాడు. నేనే మార్గమమ్మా, నువ్వు నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు నువ్వు చేరలేదు. దేవునికి స్తోత్రం. అలాంటి బలమైన దేవుడు మనం ఆరాధిస్తున్నామంటే మన క్రియలు కూడా ఆ రీతిగానే ఉండాలి, మన యొక్క ప్రవర్తన కూడా ఆ రీతిగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ప్రతి దినము కూడా బలిపీఠం కట్టాలి. మన యొక్క పాత నిబంధన కాలంలో ఎంతోమంది బలిపీఠాలు కట్టారా లేదా? అన్య దేవతలను ఆరాధించేవారు అన్య దేవతలకు కట్టారు, దేవుణ్ణి ఆరాధించేవారు దేవుడికి కట్టారు. మరి క్రొత్త నిబంధనలో కూడా ఒక బలిపీఠం ఉంది. బలిపీఠం అయినగా దేనికి గుర్తండి? సమర్పణకు గుర్తు. కంప్లీట్ 100%, 90%, 80% కాదండి, 100% దేవుడికి మనము ఒబే అయిపోవాలి, సమర్పించేసుకోవాలి. మన ప్రాణాత్మ శరీరాలను సజీవ యాగముగా దేవుని సన్నిధిలో మనము సమర్పించేసుకోవాలి. అప్పుడే ఆయన శక్తిని మనము ఆశ్రయించగలుగుతాం, ఆత్మవశులుగా మనము మార్చబడతాం. యేసు నామములో అట్టి కార్యం జరుగునుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ యొక్క బలిపీఠము కూడా మనము ప్రతి దినము మన జీవితాల్లో కట్టాలండి. ఈ నూతన నిబంధనలో మనకు ఒక బలిపీఠం ఉంది. అదేంటో తెలుసా? నిబంధన మందసం. ఏంటండి? నిబంధన మందసం. మనం ప్రతి దినము కూడా దేవుణ్ణి ఆరాధించాం విరిగిన మనస్సుతో. ఎలాంటి మనసుతో అండి? విరిగిన మనసుతో. కీర్తనలు 51:17లో దేవుడు అంటాడు కదా, విరిగి నలిగిన మనస్సును నేను ఆలక్ష్యము చేయను. ఆయనకి ఇష్టమంట. ఎలాంటి మనసు అంటే ఆయనకి ఇష్టమండి? విరిగి నలిగిన మనసు అంటే ఆయనకి ఇష్టం. ఆ బలిపీఠాన్ని దేవుడు మన జీవితంలో కట్టమంటున్నాడు. విరిగి నలిగిన మనస్సుతో మనం ఆయన్ని ప్రార్థించాలి, విరిగి నలిగిన మనస్సుతో మనం ఆయన్ని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. ఆ క్షణమునే మనము పరలోకానికి చేర్చబడతాం. ఆయన ప్రేమ ఆయన్ని పరము నుండి కిందకి దించి వేసేసింది కదా. మనం అపరాధములో ఉన్నప్పుడే, పాపపు స్థితిలో చచ్చిన వారమై ఉంటుండగానే, మనకి పాపం ఇంకా మనల్ని వెంటాడుతూ ఉంటుండగానే దేవుడు మనందరి కొరకు ఆయన రక్తాన్ని ఆయన చిందించాడు. అట్టి దేవుడు అంటున్నాడు కదా, నేను నీ కోసం మరణించాను కదా, నువ్వు నా కోసం మరణించనట్లే. ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేను నీ కోసం మరణించినా సరే నువ్వు నా కొరకు మంచిగా జీవించు, యథార్థంగా జీవించు. నువ్వు యథార్థంగా బ్రతకగలిగితే నీ ప్రార్థనలు, నీ అర్పణలు అన్నిటినీ కూడా నేను స్వీకరించేస్తా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమర్పించుకోవాలండి దేవునికి. మనం కంప్లీట్గా సమర్పించుకోవాలి. అలవాటుగా, నామకార్థంగా కాదు, కంప్లీట్ ఒబేనెస్, పూర్తి సంపూర్ణమైన విధేయతను దేవుని సన్నిధిలో మనము కనపరచాలి.
మన యొక్క పితరులు కూడా చేసింది అదే. వారు కంప్లీట్గా సరెండర్ అయిపోయారు. దేవుని మందిరంలోకి వచ్చి 100% వారి చేతులు ఎత్తేసి సాష్టాంగపడిపోయారు దేవుని అందుకే వారు అలాంటి అద్భుతాలు చూడగలిగారు. వారు దేవునితో అంటుగట్టబడ్డారు. మనము కూడా ఈ రాత్రికాల సమయంలో దేవునితో పెనవేయబడాలి అంటే విరిగి నలిగిన మనస్సు కలిగి మనము జీవించాలి. అట్టి హృదయాలను దేవుడు అలక్ష్యం చేయడండి. నువ్వు అనుకుంటున్నావేమో నాకు ఇంకా జరగట్లే కానీ దేవుడు నీకు లేట్ చేస్తూ ఎన్నో ఆత్మ సంబంధమైన పాఠాలను నేర్పిస్తున్నాడు. ఈ నూతన బంధన గ్రంథంలో ఉంది అదే ఆత్మ సంబంధమైన బలులు మనము అర్పించవలసిన వారంగా ఉన్నాం. ఆత్మ సంబంధమైన బలులు అంటే విరిగి నలిగిన మనస్సు, యథార్థమైన మనస్సు, ప్రవర్తన మంచిగా చూసుకోవటం, ఇదే కదండి ఆత్మ సంబంధమైన బలులు, దేవునికి ఇష్టమైన బలులు. దేవునికి స్తోత్రం. మనము చచ్చిన వారమై ఉంటుండగా ఆయన యొక్క పునరుద్ధరణ శక్తి, ఆయన యొక్క పవర్ మనల్ని ఏం చేసిందండి? క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించేసింది. దేవునికి స్తోత్రం. మరణంని జయించి ఆ జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో తీర్మానించుకుందామా మనం దేవుని సన్నిధి. ప్రభువా, నీ కొరకు నేను నీతిగా జీవిస్తాను, యథార్థంగా నేను జీవిస్తాను, విరిగి నలిగిన మనస్సుతో నేను ఆరాధిస్తానయ్యా అని ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందామండి. నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వరూ చేరలేదు. నువ్వు ఇంకా వేరు మార్గాలు ఉన్నాయని ఆశపడుతున్నావేమో. వేరు మార్గాలు ఏవి కూడా లేవమ్మా. దేవునికి పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే యేసు ఒక్కడే మార్గం. ఆ యేసునే మనము యథార్థముగా ఆరాధించాలి, యథార్థముగా ఆయన్ని ప్రార్థించాలి. యేసయ్యా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నేను తీర్మానించుకుంటున్నానయ్యా, విరిగి నలిగిన మనస్సును నువ్వు ఆలక్ష్యము చేయని దేవుడవు. ఎన్నోసార్లు ప్రభువా హృదయంలో నియంత్రించుకుంటున్నాను కానీ శరీరానుసారంగా నేను బ్రతకలేకపోతున్నాను. హృదయంలో తీర్మానించుకుంటున్నాను కానీ శరీరానుసారంగా క్రియను జరిగించలేకపోతున్నానయ్యా. ఇకపై నీ దైవ శక్తిపై నేను ఆధారపడుతున్నానయ్యా. అయ్యా, నా సొంత శక్తిని నేను ఆధారం చేసుకున్నాను ప్రభువా. నీ దైవ శక్తి చేత నన్ను నడిపించండి అయ్యా. యథార్థంగా జీవించే మార్గము మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవా ప్రభు, నీ ఆత్మ సహాయమును మాకు అందించండి ప్రభు. మేము నడిచే ప్రతి నడతల్లో కూడా నాయన నీ ఆత్మ సహాయం మాకు అందించండి. ఎంతోమంది ప్రభు ఈ లోకంలో ఉన్న జ్ఞానులే కానీ, మతాధికారులే కానీ, ఋషులే కానీ, ప్రభు పూజారులే కానీ అందరూ కూడా భక్తి చేసేది ఒక్క మోక్షానికి చేరడం కోసమేనయ్యా. కానీ మాకైతే ఉచితముగా ఆ మార్గము తెలియపరిచారు. మేము కూడా నాయన పరలోకానికి వెళ్ళే మార్గము మాకు తెలిసినంత మాత్రాన మేము చేర్చబడలేం, కానీ దానికి తగినట్లుగా జీవించే కృపను మాకును మా అందరికీ మీరు అనుగ్రహించండి. ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. వినిన వాక్యమును వ్యర్థంగా పోనిచ్చుకోకుండా మా హృదయంలో నాటబడినట్లుగా చేయండి ప్రభా. అపవాది మా నుండి పారిపోవాలి ప్రభా. వాడు ఒకవేళ లోకంలో శ్రమల ద్వారా, ఒత్తిడి ద్వారా మమ్మల్ని శోధిస్తే మేము విరక్కొట్టబడతామని ఆశపడుతున్నాడేమో, కానీ ప్రభా మేము నీతో పెనవేయబడిన వారం గనుక ప్రభా మేము పక్కకి తొలగుతామేమో, కానీ మా స్థానము నుండి మేము కదల్చబడమని ప్రభా అపవాదిని ఎదిరించే శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాం. మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా వినిన వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో కూడా నాయన నాటుకొని ఫలభరితంగా మీరు మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న వర్తమానాన్ని విందాం. అందరూ మరి ఇది ఆదివారం 3వ వర్తమానం అనుకుంటా. మీకు
ఉదయం అయ్యగారు చెప్పారు, ఇప్పుడు ప్రవీణ చెప్పింది. మళ్ళీ మూడో వర్తమానం ఈయన వచ్చాడు ఎంట్రా బాబు అనుకుంటున్నారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పావు గంట మాత్రమే చెప్తాను. సమయానికి మనం ముగించుకునేటువంటి మనము ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరము కూడా చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందామండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. చాలండి, చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రార్థన. నీ యొక్క ఆత్మ సహాయము చేత ఈ యొక్క మాటల్ని ధ్యానించుకోవటానికి తగిన జ్ఞానమును ఆత్మని మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటయ్యా అంటే, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రకటన గ్రంథంలో చాలా విలువైనటువంటి మాట. అది ఏంటయ్యా అంటే, ఇక్కడ రాయబడింది మనందరికీ తెలిసిన విషయమే. పరలోకంలో దేవుని యొక్క సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనానికి ముందుగా 24 మంది పెద్దలు ఆ సింహాసనానికి ముందు ఉండి ఎప్పుడూ కూడా పరిశుద్ధుడు 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 అని యేసుక్రీస్తు ప్రభు వారిని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను గారు ఆత్మవశుడై ఆ యొక్క పరలోకాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఆయన ఈ యొక్క సందర్భాన్ని అక్కడ ఆయన చూసినట్టుగా ఇక్కడ రాయటం మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క అంశం ఏంటయ్యా అంటే, పరలోకంలో ఆ 24 పెద్దలు యేసుక్రీస్తు ప్రభువుని స్తుతిస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందయ్యా అంటే, ఆ పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు. అక్కడంట ఒక గుంపు కనపడుతుందంట. అక్కడేం కనపడుతుందండి? ఒక గుంపు. పరలోకములో ఒక గుంపు కనపడుతుంది. ఆ గుంపు ఏంటయ్యా అంటే, తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి అక్కడ కొంతమంది కనబడుతున్నారండి. అప్పుడు ఆ పెద్దలలో ఒక ఆయన ఎవరిని అడుగుతున్నారండి? యోహాను గారిని అడుగుతున్నారు. అయ్యా, వీరెవరు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆ దేవుణ్ణి స్తుతించడానికి పరలోకము దాకా వీళ్ళు వచ్చారు, వీళ్ళు అసలు ఎవరు అని 24 పెద్దల్లో అక్కడున్నటువంటి ఒక పెద్దే ఎవరిని అడుగుతున్నారండి? యోహాను గారిని అడుగుతున్నారు. యోహాను గారు అంటున్నారు, అయ్యా నాకేం తెలుసు, నేను భూలోకం నుంచి వచ్చా. ఇక్కడున్న సంగతులే కానీ విశేషాలే కానీ భూలోకంలో ఉన్నవారికి ఎవరికీ తెలీదు. ఆ విషయం నన్ను అడుగుతావేంటి? ఆ విషయం చెప్పాల్సింది మీరే కదా, ఇక్కడ ఉంది మీరే, కాబట్టి ఆ విషయం మీరే నాకు బయలుపరచండి అనేటువంటి మాటని యోహాను గారు జవాబుగా ఇచ్చినప్పుడు అప్పుడు ఆ పెద్ద ఏమని చెప్తాడో తెలుసండి? వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారెవరంటండి? వారు మహాశ్రమల నుండి వచ్చిన వారు. మామూలు శ్రమలు కాదండి. వాళ్ళు ఎవరండి? మహాశ్రమల నుండి వాళ్ళు వచ్చిన వారు.
గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారెవరంటండి? మహాశ్రమల నుండి వచ్చారు. ఆ మహాశ్రమలు వాళ్ళు ఎక్కడ పడ్డారో తెలుసండి? భూలోకములో వాళ్ళు ఆ శ్రమలను అనుభవించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎన్ని రోజులు ఉపవాసాలు చేసినా, ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా, ఎన్ని సంవత్సరాలు మనం దేవుళ్ళో ఉన్నా సరే, మనం వెళ్ళాల్సినటువంటి స్థానం ఒకటి ఉందండి. అదేంటో తెలుసండి? పరలోకం. ఆ పరలోకములో ఆ స్థానాన్ని సంపాదించుకోవటానికే మనం ఉపవాసాలున్నా, పరిచర్య చేసినా, భక్తిలో ఏ అంశాన్ని మనము ఆచరిస్తున్నా సరే, అదేంటో తెలుసండి? ఆ భక్తి ఎక్కడికి తీసుకెళ్ళడానికండి? పరలోకానికి తీసుకెళ్ళడానికి. మరి ఆ పరలోకానికి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉన్నారని 24 పెద్దల్లో ఒక ఆయన చెప్తున్నాడండి. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఒక విశ్వాసి పరలోకానికి వెళ్ళాలంటే ఏమి దాటుకొని వెళ్ళాలండి? మహాశ్రమలు దాటుకొని వెళ్ళాలి. అది అంత తేలికైన విషయం కాదండి. మనం కూర్చొని భక్తి చేసినంత ఈజీగా పరలోకం మనకి దొరకదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కోసం శ్రమ అనుభవించటం తర్వాత సంగతి అయితే, ఇక్కడ రాయబడినటువంటి మాట, మహాశ్రమలు అనుభవిస్తేనే గాని నీకు పరలోకములో తెల్లని వస్త్రాలు దొరకవండి. నువ్వు శ్రమలు పొంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఏ వ్యక్తినైనా మీరు చూపించండి, ఒక్క శ్రమ కూడా పడకుండా పరలోక రాజ్యం వెళ్ళాడు అన్న ఏ భక్తుడినైనా మీరు చూపించండి. ఏ భక్తుడు లేడండి. ఏ భక్తుడు లేదు. ఏ భక్తుడికైనా ఊరికినే దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు అనేటువంటి ఏ భక్తుడినైనా మీరు చూపించండి. ఎవరూ లేరండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు కఠినమైనటువంటి శ్రమల్ని అధిగమించి, ఆ శ్రమల్ని ఎదుర్కొని వారు ఎక్కడ నిలబడ్డారండి? పరలోకములో వారు అత్యున్నతమైన సింహాసనాసీనుడైనటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభు యొక్క సింహాసనం ముందు వారు నిలబడ్డారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే ఆదామయ్య గారు ఎప్పుడు అంటా ఉంటాడు, నైసీ భక్తులు మానండమ్మా, నైసీ భక్తులు చెమట పట్టకుండా ప్రార్థనలు చేసేస్తున్నాం, ఉపవాసాలు ఉండకుండా, కడుపు కట్టుకోకుండా ప్రార్థన చేసేస్తున్నాం. ఒక తీర్మానం తీసుకుంటే మాటలన్నీ మాట్లాడేస్తున్నాం, తినాల్సినవన్నీ తినేస్తున్నాం. మళ్ళీ మనం ఏమంటున్నామండి? ఉపవాస ప్రార్థన అని అంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యములో నువ్వు ప్రవేశించాలంటే మహాశ్రమల్ని నువ్వు వాటన్నిటిని కూడా జయించాలండి. ఒక ఉద్యోగానికి ఒక క్యాండిడేట్ని ఎలా సెలెక్ట్ చేస్తారో తెలుసా అండి? ఒక ఉద్యోగానికి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేయాలంటే ముందు ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత 1000 ఉద్యోగాలకి 10,000 మంది ఎగ్జామ్ రాస్తారు. 10,000 మంది ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళందరిలో నువ్వు పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత మళ్ళీ నిన్ను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత అందరిలో నిన్ను ఇంగ్లీష్ మాట్లాడమని చెప్తారు. మాట్లాడగలవా? ఒక ఉద్యోగం ఇస్తే ఒక వ్యక్తి నీ ముందుకు వస్తే ధీటైన సమాధానం, సరైన సమాధానం నువ్వు చెప్పగలవా అని వాళ్ళు టెస్ట్ చేస్తారు. అందులో కూడా పాస్ అవ్వాలి. ఆ తర్వాత నీకు ఒక్కడికే ప్రత్యేకంగా పెద్ద పెద్ద అధికారుల మధ్య కూర్చోబెట్టి నీకేం చేస్తారండి? ఇంటర్వ్యూ చేస్తారు. అది కూడా పాస్ అయితేనే నీకు ఉద్యోగం. ఈ లోకంలో కేవలం 30-40 సంవత్సరాల జీవితాన్ని నీ ఉద్యోగంలో నువ్వు గడపటం కోసం, నువ్వు నెలంతా కష్టపడినందుకు ఎంతో ఒక జీతం నీకు ఇవ్వటం కోసం నిన్ను ఇన్ని రకాలుగా అన్ని వేల మందిలో ఒక కంపెనీ నిన్ను సెలెక్ట్ చేసుకొని ఆ ఉద్యోగం నీకు ఇస్తుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. వేల సంవత్సరాలు ఆయన సన్నిధిలో నువ్వు జీవించడానికి, యుగ యుగములు జీవాహారములు నీకు అనుగ్రహిస్తూ, ఆకలి దప్పులు లేకుండా ఆయన సన్నిధిలో నిత్యము ఆయన ఇచ్చేటువంటి విందులో నువ్వు ఉండాలంటే నువ్వెంత శ్రమ పడాలో ఒకసారి ఆలోచించండి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 24 మంది పెద్దల్లో ఆయన అంటున్నాడు, ఇదిగో వీరు మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు. ఆ తర్వాత మాట ఏంటండి? గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. వాళ్ళు ఏం చేసుకుంటున్నారండి? గొర్రె పిల్ల రక్తములో వారి వస్త్రములను ఉదుకుకొని తెలుపు చేసుకుంటున్నారు. అసలు ఆ తెల్లదనం వాళ్ళకి ఎలాగొచ్చింది? రాణి పాలు పెడితే రాలా, గంజి పౌడర్ పెడితేనో, లేకపోతే విలువైనటువంటి వస్త్రం వాళ్ళు కొనుక్కుంటేనే వాళ్ళు రాలా. వాళ్ళు ఏం చేశారంటండి? గొర్రె పిల్ల రక్తములో వాళ్ళు ఉతుక్కున్నారంట. ఏం చేశారంటండి? ఉతుక్కున్నారు. గొర్రె పిల్ల రక్తమా? ఏ షాపులో దొరికిద్దండి? అది ఎక్కడ దొరికేది కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ఒక గొర్రె పిల్లగా ఈ భూమి మీదకు వచ్చి నీ కోసము నా కోసము ఆయన రక్తాన్ని చిందించి ఆయన ఒక నియమాన్ని పెట్టాడే, ప్రభు బల్లారాధన. ఆ బల్లారాధనలో మనం తీసుకుంటామే, అయ్యా ఇదిగో ఇది నీ ద్రాక్ష రసాన్ని నీ రక్తముగా మార్చు. వారు ఆ యొక్క రక్తము ద్వారా వారి వస్త్రాల్ని ఉదుక్కున్నారంట. ఎలా ఉతికారండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ నిబంధనని మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి? ఆ నిబంధనకి ముందు మన సంఘాల్లో ఏం జరిగిద్దో తెలుసా అండి? దిద్దుబాటు కూడికలు అని 3 రోజులు, బుధవారం నుంచి శనివారం నైట్ వరకు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయండి. నీకు వచ్చిందే ఆ సమయం. ఆ 3 రోజుల సమయంలో నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ యొక్క రక్షణ వస్త్రాన్ని నువ్వు ఉతుక్కోవాలి. ఏ మలినం నీకు అంటుకుందో, ఏ పాపం నీకు అంటుకుందో, ఏ దోషం నీకు అంటుకుందో, ఏ యొక్క మలినము, డాగు, మచ్చ, కళంకము నీకు అంటుకుందో, నువ్వు దేవుని సన్నిధిలో ఆ 3 రోజులు ఉపవాసం ఉండి నిన్ను నువ్వు కడుక్కుంటూ పరిశుద్ధపరుచుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క రక్తము ద్వారా మన దోషాలను ఏం చేయాలంటండి? కడుక్కోవాలి. ఒక బాప్తీసం తీసుకున్నటువంటి వ్యక్తి చేయవలసినటువంటి ఖచ్చితమైనటువంటి నియమము, నిబంధన. అది ఒక నియమము, నిబంధన. దిద్దుబాటు లేకుండా బల్లారాధన నువ్వు తీసుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క వస్త్రాలు కడగబడుతున్నాయో లేదో నీ మనఃసాక్షినే అడుగు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క రక్తానికి నీ పాపములను కడిగేటువంటి శక్తి ఉందండి. నీ పాపములను తీసివేసేటువంటి శక్తి ఉంది. ఆయన సిలువలో కార్చినటువంటి ఆ రక్తము నిన్ను నన్ను కడగటానికే గాని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒట్టిగా ఆ మానుపై వేలాడడానికి కాదండి. ఆయన రక్తం కార్చకపోతే నీకు నాకు విమోచన లేదు. ఆ పరలోక రాజ్యములో తెల్లని వస్త్రాలు ధరించుకుని అక్కడ నిలబడే అర్హత నీకు నాకు లేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క బల్లారాధనని మనము చాలా చాలా పవిత్రంగా, ఆ దిద్దుబాటు కూడికల్ని చాలా చాలా పవిత్రంగా మనం ఆచరించాలి. నువ్వు కడుక్కుంటేనే నీ వస్త్రాలు తెల్లబడతాయి. నువ్వు ఒప్పుకుంటేనే నీ దోషాలు కనుమరుగవుతాయి. దేవుని సన్నిధిలో ఆ శుద్ధీకరణ కూడికలో నువ్వు పాలు పంపులు పొందితేనే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వస్త్రాలు తెల్లగా మార్చబడతాయి. అప్పుడు నిన్ను దేవుడు ఎక్కడికి తీసుకుంటాడండి? ఆ పరలోక రాజ్యంలోనికి నిన్ను తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాకొక దర్శనాన్ని ఇచ్చాడండి. ఎప్పుడంటే పెళ్ళైన కొత్తలోనే ఇచ్చాడు. పెళ్ళైన కొత్తలోనే ఇచ్చాడు. అది ఏంటంటే అప్పటికి అసలు సంఘం లేదు, ఎవరూ లేరు. ప్రవీణ నేను అద్దుకున్న ఇంట్లో ఎదురు బదురు కూర్చొని మేమే పాటలు పాడుకొని, మేమే ఆరాధన చేసుకొని, మేమే వాకింగ్ చెప్పుకొని, మేమే ఆమెను అనుకునేటువంటి రోజులు. అప్పటికి సంఘం లేదు, చర్చి లేదు, ఆదివారం పెట్టే అంత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆదివారం మందిరం పెట్టి క్రమం జరిగించే అంత ధైర్యం కూడా లేదు. ఎందుకంటే చెప్పారు వాళ్ళు, నువ్వు పెడితే ఒక వారమే పెట్టు, గురువారం ఆదివారం 2 వారాలు పెట్టమాక, ఏదైనా ఒక రోజే పెట్టుకో.
అని చెప్పి మేము ప్రార్థన పెట్టేవాళ్ళు ఇంటి పక్కన వాళ్ళందరూ చెప్పారండి. అలా చెప్పినప్పుడు ఏం చేసామంటే గురువారం సంతోషమ్మ గారు వాళ్ళ ఇంటికాడ పెట్టి ఆదివారం ఏం చేసేవాళ్ళో తెలుసండి, ఇంట్లోనే ఉండి ఇంట్లోనే ప్రార్థన పెట్టుకునేవాళ్ళు. ఎవరు వచ్చేవాళ్ళో తెలుసండి, నేను ప్రవీణయ్య ఇద్దరు, ఎవరు లేరు. అలాంటి సమయాల్లో దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడండి. ఏంటో తెలుసండి, చాలా విషయాలు చెప్పాడు. సంఘం గురించి ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఏంటని చాలా విషయాలు చెప్పాడు. అందులో ఒక చిన్న విషయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దేవుడు అన్నాడు, బాప్తిసం తీసుకున్న వారిని మరెక్కువగా దృష్టి పెట్టి వారు సరిగ్గా క్రమాన్ని పాటిస్తున్నారో లేదో నువ్వు సరిచూడు అని ఒక మాట చెప్పాడండి. నాకు చెప్పినటువంటి ఆ 4-5 పాయింట్లో ఇదొక పాయింట్. ఆ యొక్క మాటను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేసేవాడినో తెలుసండి, ప్రతిరోజు ఆదివారం 6ంటికి లెగటం, 7ంటికల్లా రెడీ అవటం, రెడీ అయిన తర్వాత బండేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ ప్రార్థనకు రండి, ప్రార్థనకు రండి, ప్రార్థనకు రండి. అలాగే దగ్గరగా 5-6 సంవత్సరాలు ప్రార్థన పెట్టే ముందు నేను చేసినటువంటి పని అండి. ప్రార్థన పెట్టే ముందు నేను చేసినటువంటి పని, ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ ప్రార్థనకు రండి, టైం అవుతుంది, ప్రార్థనకు రండి, టయానికి ముగించుకోండి, ప్రార్థనకు రండి, ప్రార్థనకు రండి అని ప్రతి ఒక్కరిని చిన్నపిల్లోడి దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అంతగా అవసరమైతే వాళ్ళు ప్రార్థన రావడానికి ఏదన్నా పని లేట్ అయితే ఆ పని నేనే చేసేవాడిని. ఆ పని చేసి వాళ్ళందరినీ కూడా ప్రార్థనకి పిలిచేవాడిని. అలాగా దగ్గరగా 5-6 సంవత్సరాలు వాళ్ళందరినీ కూడా పిలుచుకుంటూ దేవుడి మందిరానికి పిలుచుకుంటూ ప్రత్యేకంగా బాప్తిసం తీసుకున్న వారిని ఎవరిని కూడా వదలకుండా ఆ యొక్క స్థలానికి, ప్రార్థనా స్థలానికి కొన్నిసార్లు ఆ మాటను ఎందుకు చెప్పాడని ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట యొక్క ఆంతర్యం ఏంటో తెలుస్తుంది. బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తి దిద్దుబాటు లేకుండా బంగారంలో చేయి వేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆయన ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాల్ని మనం సరిగ్గా ఉతుక్కోలేనటువంటి స్థితిలో మనం ఉన్నామని గమనించుకోమని మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసండి, ఇలాంటి వాక్యాల ద్వారా హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అనేకమైనటువంటి విషయాల్లో మనల్ని పరిశీలిస్తాడు. ఒక సంఘానికి తీర్పు ఎలా ఉంటుందో తెలుసండి, ఒక సంఘానికి తీర్పు అనేది ఎలా ఉంటుందో ఒక చిన్న వచనాన్ని చూపెడతాను. అదే ప్రకటనల గ్రంథము 2వ అధ్యాయము, 19వ వచనాన్ని మనము చదువుకుందామండి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. చాలండి. చూడండి, ఇక్కడ దేవుడు సంఘానికి దేవుడు చెప్తున్నటువంటి మాట. దేవుడు ఏం చేస్తున్నాడంటండి, ఆ సంఘానికి చెప్తున్నాడు, ఇదిగో మీరు ఎలా ఉండాలో తెలుసా, నీ క్రియల్ని నువ్వు సరి చేసుకోవాలి, నీ నీవు ప్రేమ చూపించే విషయంలో నువ్వు సరి చేసుకోవాలి, నీ విశ్వాసం విషయంలో నువ్వు సరి చేసుకోవాలి, నీ పరిచర్య విషయంలో నువ్వు సరి చేసుకోవాలి, నీ సహనమును నువ్వు సరి చేసుకుంటే వాటన్నిటిని నేను మార్కులేస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం లేదు కానీ దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడు నీ క్రియలు చూస్తాడంట. నువ్వు ఎవరెవరి మీద ఎలాంటి ప్రేమను చూపిస్తున్నావో దాన్ని కూడా చూస్తాడంట. ఆ తర్వాత నీ విశ్వాస జీవితం ఎలా ఉంది. ఇన్ని సంవత్సరాలు వాక్యం చేత నిన్ను పోషించుకుంటూ వచ్చాను కదా, ఇన్ని సంవత్సరాలు వాక్యం చేత నిన్ను పోషించుకుంటూ వచ్చాను కదా, నీ విశ్వాసము స్థాయి ఎలా ఉంది. ఇంకా నా మీద ఆధారపడుతున్నావా, మనుషుల మీద ఆధారపడుతున్నావా, నీ విశ్వాసం ఎలాగుందని దేవుడు పరీక్షిస్తాడండి. ప్రేమ విషయంలో కూడా
తెలిసిన వాళ్ళని, బంధువుల్ని, తల్లిదండ్రుల్ని ఎవరైనా ప్రేమిస్తారు, కానీ నీ శత్రువులను కూడా ప్రేమించమనేటువంటి ఆజ్ఞ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు మనకిచ్చి వెళ్ళాడు. నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమించాలి. నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమించేటువంటి పరిస్థితిలో అలాంటి హృదయ స్వభావం కలిగి నువ్వు ఉండాలండి. నీ శత్రువు కూడా నీకు ఎదురు పడితే నువ్వేం చేయాలో తెలుసండి? నువ్వు చక్కగా నవ్వుతూ వెళ్ళేటువంటి మనసు నీకు ఉండాలి. నువ్వు బంధువులను ప్రేమించటం అదంతా మామూలే, సామాన్యమే, ఎవరైనా చేస్తారు. కానీ దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? నీ శత్రువులను సైతం నువ్వు ప్రేమించగలిగేటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. అసలు నీకు శత్రువు అనేవాడే ఉండకూడదు. నువ్వు ఎవరినైనా శత్రువుని మనసులో పెట్టుకొని మిగతా పనులన్నీ నువ్వు చేస్తూ ప్రార్థనకు వచ్చావు అనుకోండి, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, మొదట నువ్వు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, ఆ తర్వాత బలి అర్పించటానికి రా. అలాంటి విషయాలన్నిటిని కూడా దేవుడు పరిశీలిస్తాడండి. నీ క్రియలు, మందిరంలో నువ్వు ఎలా ఉంటున్నావు, మందిరం బయట నువ్వు ఎలా ఉంటున్నావు అనేటువంటి అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క తీర్పు మన సంఘాల మీదకి రాబోతుందండి. నీ క్రియల్ని పరిశీలిస్తాడు, నీ ప్రేమని పరిశీలిస్తాడు, నీ విశ్వాసాన్ని పరిశీలిస్తాడు, నీ పరిచర్యని కూడా చూస్తాడు. పరిచర్య కూడా భక్తిలో ఒక భాగమే. నేను చేసేది ఏంట్లే, పరిచర్య నా స్థాయి కాదులే, పరిచర్య నా స్థాయి కాదు. వాళ్ళు ఉన్నారుగా చేసేవాళ్ళు, మరి నువ్వు పరిచర్య చేయకపోతే దేవుడు నీకు అందులో మార్కులేయడు. పరిచర్య నీ దగ్గర లేకపోతే, దేవుడు పరిచర్య చేసేటువంటి గుణం నీకు లేకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తానండి? దేవుడు నిన్ను ఆ యొక్క తీర్పులో నుండి పక్కకు తప్పించేటువంటి విషయాన్ని కూడా దేవుడు గుర్తిస్తున్నాడండి. అదేవిధంగా పరిచర్యలోనూ నీ సహనము కూడా, నీ సహనాన్ని కూడా పరీక్షిస్తాడంట. దేవుడు చేసినంత వరకేనా, కార్యాలు చేసినంత వరకైనా దేవుడు, మేళ్లు జరిగేనంత వరకైనా దేవుడు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఏమన్నారో తెలుసండి? నువ్వు రక్షించినా నీవు మాకు దేవుడివే, నువ్వు రక్షించకపోయినను నేను నిన్ను ఆరాధించటం మాత్రం మానమని ఎంతో నిక్కచ్చిగా వారు ఆ రాజు ముందు చెప్పారు. నీ శోధనలో ఉన్నప్పుడు నీకు దేవుడే సహనమాన్ని నీకు నేర్పించాలని ఆయన చాలా సార్లు ప్రయత్నిస్తున్నాడు. అన్నిసార్లు కార్యాలు జరగవండి. కొన్ని సార్లు దేవుడు నీకు సహనాన్ని, ఓర్పుని, నిరీక్షణని నీకు పుట్టించడానికే దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? నిన్ను పరీక్షిస్తాడు. దేవుడు అంటున్నాడు, ఈ విషయాలన్నీ నాకు బాగా తెలుసు, ఈ విషయాలన్నిట్లో నువ్వు పాస్ అయిపోయావు, అయినా సరే ఇంకొకటి ఉంది. అదేంటో తెలుసండి? నీ మొదటి క్రియలు కంటే కడపటి క్రియలు ఇంకా ఏమవ్వాలంటండి? ఎక్కువ అవ్వాలి. మన భక్తి జీవితం బాప్తిసం తీసుకున్న కొత్తలో ఎలా ఉంది, మన భక్తిని ముగించేటప్పుడు మన విశ్వాస జీవితం ఎలా ఉంది? నా నాటికి సన్నగిల్లుతుందా, నా నాటికి పెరుగుతుందా? దేవుడు చెప్తున్నటువంటి మాట. మన దినాలు, మన భక్తిలో దినాలు పెరిగే కొద్దంటండి మన భక్తి కూడా పెరగాలంట. మన భక్తి కూడా పెరగాలంటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ మొదటి క్రియల కంటే కడపటి క్రియలు మరి ఎక్కువైనని నేను ఎరుగుదును. ఆ విషయంలో కూడా దేవుడు నిన్ను తెలుసుకుంటాడు. ఆ విషయంలో కూడా దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి అక్కడ రాయబడినటువంటి మాట, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. నువ్వు ఇన్ని చేసినా సరే దేవుడు ఇంకా నిన్ను పరీక్షిస్తూనే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆ యొక్క 24 మంది పెద్దలలో ఒకడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి? ఒకడు తెల్లని వస్త్రాలు ధరించి పరలోకము సంపాదించాలంటే అతను దేని గుండా రావాలండి? మహాశ్రమల గుండా రావాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు కూడా అదే మాట చెప్పారు. మీరు ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు మార్గములో మనం ప్రవేశించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భక్తి జీవితం ఎలా మొదలైంది, ఎలా ముగిస్తున్నాం,
ఎలాంటి భక్తిని మనం చేస్తున్నాం. ఇదిగో ఈ ప్రకటన గ్రంథంలో ఈ యొక్క తుయితేర సంఘములో ఉన్నటువంటి సంఘాన్ని హెచ్చరిస్తున్నటువంటి హెచ్చరికలకి మనం దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నామా, సరి చేసుకునే పరిస్థితుల్లో ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశం ఏంటో తెలుసండి. మనందరము కూడా మన వస్త్రాలు తెల్లగా చేసుకోవటానికి దేవుడు మనకి ఇంకా 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 అవకాశం ఇస్తున్నాడు, ఇంకా ఇంకా ఆయుష్ ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నువ్వు కడుక్కొని నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకొని ఆ పరలోక రాజ్యంలో ఆ దేవాది దేవుని ముందు నువ్వు నిలబడగలిగితే నీ భక్తిలో నువ్వు పాస్ అయినట్టే, 100కి 100 మార్కులు నువ్వు సంపాదించుకున్నట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి కృప ఇంకా నీ దగ్గరే ఉందమ్మా, అలాంటి అవకాశం ఇంకా నీ దగ్గరే ఉంది. ఇదిగో నీ జీవితంలో నువ్వు దేనికోసం పోరాడాలో తెలుసండి. నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకోవటానికి, నిన్ను నువ్వు కడుక్కోవడానికి, ఆ తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆ గొర్రె పిల్ల యొక్క రక్తములో నిన్ను నువ్వు కడగబడి ఆ యొక్క సర్వోన్నతుడైన సింహాసనం ముందు నువ్వు నిలబడటానికి ఏం చేయాలో తెలుసండి, నువ్వు పోరాడాలి. ఆదాము గారు కూడా చివరి దశలో ఉన్నప్పుడు అండి, ఆయన మంచం మీద ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏమని చెప్పేవాడో తెలుసండి, అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించు. ఆయన విశ్వాస దినాలన్నీ పూర్తి చేసి, అంత సేవ చేసి, అంత కష్టపడి, అంత పరిచర్య చేసి కూడా ఆయన ఏమని ప్రార్థన చేసేవాడో తెలుసండి, అయ్యా నేను పాపినయ్యా అని తనను తాను కడుక్కుంటూ పరిశుద్ధపరుచుకుంటూనే ఉండేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ నీలోకి వస్తుందో నీ క్రియలు సరిచేయబడతాయి, నీ ప్రేమ విస్తరించబడుతుంది, నీ యొక్క విశ్వాసము పెరుగుతుంది, నీ పరిచర్య పెరుగుతుంది, నీ సహనం పెరుగుతుంది. దేవుని యొక్క సంఘములో సజీవుడుగా సజీవురాలుగా ఆయన స్తుతించి, ఆయన ఘనపరిచి, ఆయన సన్నిధిలో కుమారుడుగా కుమార్తెగా ఎదిగేటువంటి అర్హత నీకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ప్రకటన గ్రంథంలో అనేకమైనటువంటి మర్మాలతో కూడినటువంటి ఆ యొక్క తీర్పుల గురించినటువంటి వివరాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఈ విషయాల్లో గనక నువ్వు సరి చేసుకోగలిగితే, ఈ విషయాల్లో గనక నీ భక్తిని మరొక మెట్టు నువ్వు ఎక్కి ముందుకు సాగగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఖచ్చితంగా నిన్ను దర్శించి నిన్ను బలపరిచి ఆయా జీవము కలిగిన సంఘములో, ఆ యొక్క సర్వోన్నతుడు అయినటువంటి ఆ రాజ్యములో మనందరము ఉండడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చెయ్యునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.